హాయ్! ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. ఇది ప్రతిరోజు, ప్రతి క్షణం మనందరిలో జరిగేదే. అదేంటంటే, ధ్వని అంటే సౌండ్ మన చెవి నుంచి మెదడుకు ఎలా వెళ్తుందనే ఈ జర్నీ గురించి. అసలు ఒక శబ్దం మన మెదడులోకి ఎలా వెళ్తుంది? వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనక ఓ అద్భుతమైన సైన్స్ ఉంది. గాలిలో ప్రయాణించే శబ్దం మనకు అర్థమయ్యే ఆలోచనగా ఎలా మారుతోందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అవును, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, అందరూ వింటున్నారు కదా. మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? గాలిలో వచ్చే సౌండ్ వేవ్స్ అర్థవంతమైన మాటలుగా ఎలా మారుతున్నాయి? రండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. మన వినికిడి ప్రయాణం అంటే ఈ జర్నీ అన్నమాట 3 మెయిన్ స్టేజెస్గా ఉంటుంది. మొదటిది బయటి చెవి, ఇది సౌండ్ని కలెక్ట్ చేస్తుంది. రెండోది మధ్య చెవి, ఇది ఆ సౌండ్ని ఇంకాస్త పెద్దదిగా అంటే యాంప్లిఫై చేస్తుంది. ఇక ఫైనల్గా మూడోది లోపలి చెవి, ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా జరుగుతుంది. సౌండ్ కాస్త సిగ్నల్స్గా మారిపోతుంది. సరే, మరి మన ప్రయాణంలో మొదటి స్టెప్ ఏంటో చూద్దాం. అదే బయట చెవి. సౌండ్ వేవ్స్ మన వినికిడి ప్రపంచంలోకి ఫస్ట్ అడుగుపెట్టేది ఇక్కడే. మనకు బయటికి కనిపించే చెవి ఉంది కదా, ఆ భాగాన్నే పిన్నా అంటారు. దాని షేపేదో డిజైన్ కోసం అలా వంకర్గా ఉండదు, అది ఒక యాంటెన్నాలా పనిచేస్తుందన్నమాట. గాలిలో ఉన్న సౌండ్ వేవ్స్ అన్నింటినీ పట్టుకుని వాటిని ఒకే దారిలో అంటే చెవి లోపలికి పంపిస్తుంది. ఓకే, శబ్ద తరంగాలు ఇప్పుడు బయటి చెవిని దాటి తమ ప్రయాణంలో రెండో స్టేజ్కి వచ్చేశాయి, అదే మధ్య చెవి. ఇక్కడ వాటి ఎనర్జీని పెంచే ఒక ముఖ్యమైన మార్పు జరగబోతోంది. ఈ చెవి కాలువ చివర్లో ఒక డ్రమ్ మీద ఉండే స్కిన్ లాంటి చాలా పల్చని పొర ఒకటుంటుంది. దాన్ని కర్ణభేరి అంటారు. సౌండ్ వేవ్స్ వచ్చి దాన్ని తాకినప్పుడు అచ్చం డ్రమ్ కొట్టినట్టే అది వైబ్రేట్ అవ్వడం మొదలవుతుంది. ఈ వైబ్రేషన్తోనే మన ప్రయాణంలో నెక్స్ట్ స్టేజ్ మొదలవుతుంది. సరే, ఈ వైబ్రేషన్స్ని లోపలికి తీసుకెళ్లడానికి ఒక స్పెషల్ డెలివరీ టీం రెడీగా ఉంటుంది. ఈ టీంలో ఉండేదే మన ఒంట్లోనే అతి చిన్న ఎముకలు, మాలియస్, ఇంకస్ మరియు స్టేపీస్. కర్ణబేరి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ని ఇవి ఒకదానికొకటి పాస్ చేస్తూ వాటిని ఇంకా శక్తివంతంగా మారుస్తాయి. ఇక్కడ ఒక అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ 3 ఎముకల్లో ఒకటైన స్టేపిస్ మన మొత్తం శరీరంలోకెల్లా అతి చిన్న ఎముక. నమ్మగలరా? ఒక బియ్యపు గింజ కంటే కూడా చిన్నగా ఉంటుందంటే చూసుకోండి. ఎంత అద్భుతం కదా! ఇప్పటివరకు ప్రయాణం బాగానే ఉంది, కానీ ఇప్పుడు మనం అసలు సిసలైన మ్యాజికల్ పార్ట్కి వచ్చేశాం, లోపలి చెవి. ఇక్కడే సౌండ్ యొక్క ఫిజికల్ ఫామ్ కాస్త బ్రెయిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. లోపలి చెవిలో అచ్చం నత్తగుల్లలాంటి షేప్లో ఒకటుంటుంది. దాని పేరే కాక్లియా. ఈ చిన్న దానిలోనే మన వినికిడికి సంబంధించిన అసలు రహస్యం దాగుంది. సరే, ఇక్కడే అసలు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. మధ్య చెవి నుంచి వచ్చిన వైబ్రేషన్స్ ఈ కాక్లియాలో ఉన్న లిక్విడ్ని కదిలిస్తాయి. ఆ లిక్విడ్ కదలడం వల్ల దాని లోపల ఉన్న వేల కొద్ది చిన్న చిన్న హెయిర్ సెల్స్ వంగుటాయి. అలా వంగిన ప్రతిసారీ అవి ఒక చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్ని క్రియేట్ చేస్తాయన్నమాట. అంతే, సౌండ్ కాస్త మెదడుకి అర్థమయ్యే ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారిపోయింది. చెవి తన పనిని పర్ఫెక్ట్గా చేసేసింది. కానీ కథ ఇంకా అయిపోలేదు, ఎందుకంటే ఇప్పుడు మన అసలు హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు, మన బ్రెయిన్. చెవి నుంచి వచ్చిన ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అన్నీ ఆడిటరీ నరం ద్వారా మెదడుకు చేరతాయి. అప్పుడు మెదడు ఒక సూపర్ కంప్యూటర్లాగా ఈ సిగ్నల్స్ని డీకోడ్ చేస్తుంది. అంటే ఈ సిగ్నల్కి అర్థమేంటి అని విడమర్చి చెప్తుందన్నమాట. ఉదాహరణకి, మెదడు ఆ సిగ్నల్స్ని అనలైజ్ చేసి, ఓహ్, ఇది గంట శబ్దం అని, లేదా ఇది మన ఫ్రెండ్ వాయిస్ అని మనకు చెబుతుంది. శబ్దానికి ఒక ఐడెంటిటీ, ఒక ఫీలింగ్ ఇచ్చేది మన బ్రెయినే. అయితే ఇప్పటిదాకా మనం చూసిన ఈ మొత్తం జర్నీని ఒక్కసారి ఫాస్ట్గా రీక్యాప్ చేద్దాం. సౌండ్ పిన్నాలకొస్తుంది, కర్ణభేరి వైబ్రేట్ అవుతుంది, 3 చిన్న ఎముకలు దాన్ని యాంప్లిఫై చేస్తాయి, కాక్లియా దాన్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మారుస్తుంది. ఫైనల్గా బ్రెయిన్ ఆ సిగ్నల్ని డీకోడ్ చేసి మనకు సౌండ్ ఏంటో చెప్తుంది. అద్భుతమైన టీం వర్క్ కదా! కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ చూశాక ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. అసలు మనం వినేది చెవులతోనా లేక మెదడుతోనా?
ఆలోచించండి, చెవులు కేవలం ఒక మైక్రోఫోన్ లాంటివి. అవి సిగ్నల్ని పంపిస్తాయంతే. కాని అసలు వినడం, అర్థం చేసుకోవడమనే పని మొత్తం జరిగేది మన మెదడులోనే కదా. దీని గురించి కాస్త ఆలోచించండి.